సజ్జల గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య కూడా ఎంతో బలమైనటువంటి బంధం ఉంది. ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఎలక్షన్ ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క సజ్జల గారు అయినటువంటి ఆయన యొక్క సలహాలు సూచనలు కూడా ఎంతో సహాయపడ్డాయి. ఆ ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత సజ్జల గారిని తన యొక్క ప్రత్యేక సలహాదారుని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వాస్తవానికి ఈ సజ్జల గారు అనేటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అయినటువంటి ఆయనకి ప్రజలకి మధ్య ఒక అడ్డుగోడలాగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా కలిగింది. దీనికి కారణం ఏంటంటే ఎవరైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవాలంటే ఆయనకంటే ముందు కూడా సజ్జల గారిని కలుసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సజ్జల గారు అనేక సందర్భాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ యొక్క కార్యకర్తలు అయితేనేమి ప్రముఖ నాయకులనైతేనేమి కలవనిచ్చేవారు కాదు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో అనేక మంది కూడా కలవడానికి వస్తుంటారు. మరి వీళ్ళందరినీ కూడా కలవటం, వాళ్ళ ప్రాధాన్యత క్రమం చూసుకోవటం, ఇవన్నీ కూడా ఎంతో కత్తి మీద సాగుబంటి వ్యవహారం. ఇటువంటి సందర్భాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆత్మీయుడైనటువంటి సజ్జల గారిని కూడా తన దగ్గర అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి ఈయన అనేక మంది ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా అడ్డుకున్నారు. అనేక మంది మంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో అడ్డుకున్నాడు అనేటువంటి అపవాదం కూడా ఉంది. దీనివల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది అని కూడా తెలియవస్తున్నది. ఈ అపవాదును కూడా సజ్జల గారు తొలగించుకోవాలి. అంతేకాకుండా సజ్జల గారు, విడుదల రజనీ గారు వీళ్ళందరూ కూడా ఒక చోట రాత్రిపూట కలుసుకునేవాళ్ళు. ఇటువంటి వివాదాలు కూడా కామెంట్స్ కూడా వారి మీద ఉన్నాయి. ఈ యొక్క సజ్జల గారు, విడుదల రజనీ గారు రాత్రిపూట ఒక ఫామ్ హౌస్లో కలుసుకొని ఏం చేసేవాళ్ళు, ఇటువంటి వ్యవహారాలన్నిటి కూడా వారు సంస్థానపరమైనటువంటి డిస్కషన్ చేసుకున్న ఎటువంటి విషయాలైనా సరే ఇటువంటి విమర్శలు కూడా ధీటుగా ఎదుర్కొనేటువంటి విధంగా తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కూడా సజ్జల గారికి ఉంది. తద్వారా కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాకుండా కూడా చేయగలరు. ఏదేమైనా పోయిన ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి సజ్జల గారు ఒక కారణం అని కూడా బలమైనటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఈసారి ఆయన ఒక విశ్లేషణ చేసుకొని తాను తగినటువంటి ప్రయోజనం ద్వారా కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పరిచి తాను అడ్డుకోవడానికి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తగినటువంటి న్యాయం చేయగలను, సహాయ సహకారాలు అందజేయగలటంలో దోహదపడతారని, అంతేకాకుండా ఈ యొక్క ప్రజలందరూ కూడా అభివృద్ధికి కూడా కృషి చేస్తారని, ఆ విధమైన నిర్ణయాలు కూడా తీసుకుంటే విధంగా సజ్జల గారు గారుగా కృషి చేసినట్టయితే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారికి సజ్జల గారు నష్టం కాకుండా లాభం కలిగిస్తారు అని కూడా భావిస్తున్నాం.